హాయ్ అన్న, అందరికీ నమస్తే. 3 లక్షలతోటే 3 కోట్లు సంపాదించేది అలాగనే ఆలోచించే మార్కెట్లో దిగినాను. నా ఎంట్రీ ప్రైస్ పుష్పాని పెట్టినాను. టార్గెట్గా శ్రీవల్లిని పెట్టినాను. స్టాప్ లాస్గా మన గుండు బాస్ అయినటువంటి శెఖావత్ని పెట్టినాను. ఇందులో నేను రోజుకు ఒక ట్రేడ్ ఎత్తుకొని ఉందామని చూస్తున్నాను. మార్కెట్ చూసి టెంప్ట్ అయిపోతానులా నేను. అందుకనే 2 ట్రేడ్లు ఎత్తుకున్నాను. నా లెక్క రోజుకు ఒక ట్రేడే ఎత్తాలా, అయితే అది శ్రీవల్లి కాడికన్నా పోవాలా లేదా శెఖావత్ కాడికన్నా పోవాలా. ఫస్ట్ రోజు ఇందులో మొత్తం 3 రోజులది పెట్టినాను. 2 ఏమో ఒకే రోజులో లేచిపోయింది, అదే ఎంట్రాడే. ఒకటేమో పొజిషన్లో సాగుతూ ఉండాలి. ఫస్ట్ రోజు నాడేమో 25,000 పుట్టు సెల్ చేసినాను. 109కి సెల్ చేసినాను. అదే మెల్లగా జారుకుంటా జరుపుకుంటా వచ్చి 65 రూపాయల దగ్గర వచ్చినది. అక్కడ నేను స్టాప్ లాస్ ట్రైల్ చేద్దామని చూసేలోపు ఎగ్జిట్ అయి కూర్చున్నాను. అరే ఏందబ్బా ఇట్లా అయినదని మళ్ళీ ఎంట్రీ తీసినాను. ఇంతలోగా అది 81 రూపాయకి పోయినది. అక్కడి నుంచి దాన్ని జరిపి 29లో బుక్ చేసినాను. నా డే 1 ప్రాఫిట్ వచ్చేసి 6,285 రూపాయలు 50 పైసలు. ఇదే శ్రీవల్లి అకౌంట్లోకి పోయినది. మళ్ళా డే 2కి వచ్చినాను. అప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ మీద మంచి మనసు అయినది. ఇక్కడ మనకే ఒక సిండికేట్ నుంచి హింట్ వచ్చినదే బ్యాంక్ నిఫ్టీ పైకి పోతుందని. అందుకనే మనం రైటర్లు కాబట్టి 58,700 పుట్టును రేట్ చేసినాను. అది జరుపుకుంటూ పోయి 2,542 రూపాయల దాకా పోయినదే. అక్కడ స్క్వేర్ ఆఫ్ చేసేసినాను. రెండో రోజు అకౌంట్లో ఉన్నటువంటి 2,542 రూపాయలు కూడా శ్రీవల్లి అకౌంట్లోకి పోయినది. ఇంకా డే 3కి వచ్చినప్పుడు ఇక ఎక్స్పైరీలు ఏమీ లేవని చెప్పి బ్యాంక్ నిఫ్టీ పొజిషనల్ చేద్దామని ఒక కాల్ ఆప్షన్ సెల్ చేసినాను. 2 పుట్ ఆప్షన్లు సెల్ చేసినాను. స్టార్టింగ్లో మనకి 2,766 రూపాయలు లాస్ కనబడినది. కానీ డే ఎండింగ్ అయ్యేసరికి 14,877 రూపాయల ప్రాఫిట్ కనబడినది. దాన్ని అట్లాగే పొజిషన్ మళ్ళీ ఇంకొక రోజు మర్నాడుకి వచ్చేసరికి 7,000 ప్రాఫిట్లోకి వచ్చినది. ఆ మర్నాడు 4,000 ప్రాఫిట్లోకి వచ్చినది. ఈరోజు మన సిండికేట్ సత్యం కల్లా మాదిరి వచ్చి పెద్ద గోల్స్ వేసినారు కదా సండే కూడా. దీనివల్ల మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్ కన్నా వేరేలాగా పోయే ఉన్నదానికన్నా ఎక్కువ ఒడబిక్కునేలాగా చేసినది. 14,877 ప్రాఫిట్ నుంచే 378 రూపాయలు లాస్కి వచ్చినాము. కానీ ఆడ ఎల్టీపీ అప్డేట్ కాలేదు. అది కనుక అప్డేట్ అయినదంటే అదే 60,000 లాస్లోకి ఉంటుంది. ఇది రేపు కనుక మళ్ళీ మార్కెట్ తుర్రుమని పైకి పోతే మళ్ళీ మన శ్రీవల్లి అకౌంట్లో ఒక 60,000 పడతాయి. డే 3 అకౌంట్లో నా అంచనా ఏమంటే ఒక 80,000 లాగాలని కూర్చున్నాను. చూద్దాము. ఇప్పటికీ డే 1 ప్రాఫిట్లో ఉండినాము, డే 2 ప్రాఫిట్లోనే ఉండినాము. డే 3 పొజిషనల్ కాబట్టి దాన్ని అట్లా పెట్టినాము. రేపు మార్కెట్ కనుక శ్రీవల్లిని చూసినప్పుడు మనసు ఎట్లా అయితే పైకి లేస్తూ ఉండదో అట్లాగే మార్కెట్ లేచినదంటే మళ్ళీ మనకు ఒక 50,000 లాభం వస్తుంది. ఇక్కడితో మనం ఉందాము. ఇట్లు మీ పుష్పాఫర్ శ్రీవల్లి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్రతిరోజు ఈ పుష్పగాడు శ్రీవల్లి దగ్గరికి పోయేలా చేయండి. శెఖావత్ జోలికి పోకుండా ఉండేలాగా చూడండి.